టీడీపీ హిట్ లిస్ట్లో నెక్స్ట్ వికెట్ ఆయనేనా? ఆ ఎమ్మెల్సీ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణలో ప్రభుత్వం దూకుడుగా వెళ్తోందా? మరోసారి ఆయన జైలుకు వెళ్లడం ఖాయమైందా? సామాజిక వర్గ పరంగా కూడా మైలేజ్ వస్తుందని పసుపు పార్టీ భావిస్తోందా? ఇంతకు ఎవరా ఎమ్మెల్సీ? ఆయన ఎందుకు జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చింది? వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణలో ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. 2022 మే 18న డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగింది. మృతదేహాన్ని తీసుకుని వెళ్లి ఎమ్మెల్సీ అనంతబాబు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ కేసు అప్పట్లో సంచలనంగా మారింది. అనంతబాబుని పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎమ్మెల్సీ 6 నెలల పాటు ఉన్నారు. తర్వాత జరిగిన పరిణామాలతో బెయిల్పై బయటికి వచ్చారు. ఎమ్మెల్సీ అనంతబాబుని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైసీపీ. అయితే బెయిల్పై బయటికి వచ్చిన తర్వాత ఆయన యథావిధిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. అప్పట్లో పోలీసులు కూడా సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు ఉద్దేశపూర్వకంగా చంపలేదని ఓపెన్గానే చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై టీడీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం చేస్తామని టీడీపీ నేతలు హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరపున ఛార్జిషీట్ దాఖలు చేయడంలోనూ గత ప్రభుత్వం పట్టించుకోలేదని టీడీపీ ఆరోపించింది. కూటమి అధికారంలోకి రావడంతో పాత లెక్కలను తేల్చే పనిలో పడ్డారు చంద్రబాబు. అధికారంలో ఉండగా ఓవర్ యాక్షన్ చేసిన ఒక్కొక్కరిని జైలుకు పంపిస్తున్నారు. ఇక నెక్స్ట్ మూసేసేది అనంతబాబునే అనే టాక్ నడుస్తోంది. ప్రభుత్వం వచ్చిన కొత్తలో సీఎం చంద్రబాబు సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని కలిశారు. ఈ కేసుపై సుబ్రహ్మణ్యం కుటుంబం తరపున తొలి నుంచి అడ్వకేట్ ముప్పాల సుబ్బారావు ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ అడ్వకేట్ను ప్రాసిక్యూషన్ సలహాలు ఇవ్వడానికి అపాయింట్ చేసింది ప్రభుత్వం. అవసరమైతే కేసు మరోసారి విచారణ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీ ఎమ్మెల్సీ కావడంతో అనంతబాబు కేసు వ్యవహారంలో గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని టీడీపీ ఆరోపిస్తుంది. దానికి అనుగుణంగా గతంలో విచారణపై నివేదిక తీసుకోవడానికి సిద్ధమవుతోందట. అప్పట్లో పోలీసులు హత్యను సైడ్ ట్రాక్ పట్టించే ప్రయత్నం చేశారని ప్రభుత్వం భావిస్తోందట. అనంతబాబుతో పాటు ఈ వ్యవహారంలో మరికొంతమంది ఉన్నట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. ఎలా అయినా అనంతబాబు బెయిల్ క్యాన్సిల్ అయ్యేలా వాదనలు ఉండేలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారట. దానికి అవసరమైన మెటీరియల్ కూడా సిద్ధం చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఈ కేసు వ్యవహారం వైసీపీకి మైనస్గా మారింది. దానిపై మరింత ఫోకస్ చేసిందట టీడీపీ. ఎలా అయినా విచారణ పూర్తి స్థాయిలో చేసి దానికి అనుగుణంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా ప్రయత్నాలు ముమ్మరం చేసిందట. ముఖ్యంగా ఆ సామాజిక వర్గంలో కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తమకు న్యాయం జరిగిందనే ఇండికేషన్స్ వచ్చే ప్రయత్నమిస్తోందట. ఏ కారణంతో హత్య చేశాడు అనేది కూడా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారట. దానికి అనుగుణంగా ఈ కేసును తొలి నుంచి ఫాలో అవుతున్న అడ్వకేట్ను ప్రాసిక్యూషన్లో ఇన్వాల్వ్ చేశారు. బాధితుల డిమాండ్ అంటూ పునర్విచారణ చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్లు టాక్ నడుస్తోంది. మొత్తానికి సుబ్రహ్మణ్యం హత్య కేసుపై కొత్త ట్విస్ట్ ఇచ్చింది ప్రభుత్వం. ఎమ్మెల్సీ అనంతబాబును కార్నర్ చేయడానికి స్కెచ్ సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం మారిన తర్వాత జస్టిస్ జరిగిందని చర్చ జరిగే విధంగా ప్లాన్ చేస్తోంది. మరి అనంతబాబు మళ్లీ ఊచలు లెక్క పెట్టకుండా కేసును ఏ విధంగా ఎదుర్కొంటారో వేచి చూడాలి.